హలో గాయస్, నేను మీ ఎఫిషియంట్ ఎదవా అండ్ ఇది వచ్చేసి మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లేలిస్ట్లో నెక్స్ట్ టాపిక్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది పెయిడ్ బ్యాచ్ కాదు, అర్థం చేసుకోండి. నేను వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే దాని అర్థం అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని. మీకు ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి దీనిలో. మన ఛానల్లో స్పామ్ ఉండదు, క్లిక్ బైట్ ఉండదు, ఇట్లా మీకు డోపమిన్ ఎఫెక్ట్స్ వచ్చేటట్టు ఏమీ ఇట్లా ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ టైంలో మోస్ట్లీ జనాలకి ఇట్లాంటి కాంటెంట్ ఎందుకు బోర్ కొడుతుందని అనిపిస్తుంది అంటే మీకు అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడున్న సోషల్ మీడియా దానివల్ల. బట్ పర్లేదు, మీరు ఏదైనా ప్రెప్ పెట్టాలి అనుకుంటున్నారంటే ఆ అటెన్షన్ స్పాన్ని పెంచుకోవాలి. నేను ఈ క్లాస్ చాలా తక్కువ టైం చెప్తున్నా. ఆల్మోస్ట్ 35-40 మినిట్స్లో కాన్సెప్ట్ చెప్పేసి మిగిలినది ప్రాబ్లమ్సే చేస్తున్నాము. మేము ఈ టైం కూడా పెట్టలేము అంటే కష్టము. మీరు నిజంగా ప్రెప్ పెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ వీడియోస్ వాళ్ళు ఎవరైనా సరే, మీరు నిజంగా ప్రెప్ పెట్టాలనుకుంటున్నారంటే ఇంత తక్కువ టైంలో ఇంత కాంటెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పేస్తుంటే మీరు ఇంకా ఎక్కువ గ్రాస్ప్ చేసుకోవాలి, మీకు ఇంకా ఎక్కువ డౌట్స్ రావాలి. నాకు అనలిటిక్స్లో తెలిసిపోతుంది వీడియోస్ చూస్తున్నారా లేదా. మీరు ఈరోజు నాకు సమ్ వ్యూస్ వచ్చినాయంటే నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ వ్యూసే రావాలి, ఎందుకంటే కాంటెంట్ అలాంటిది. నా కాంటెంట్ మీద నమ్మకం ఉంది. ఇదే కాంటెంట్ నేను వెతికిన యూట్యూబ్లో స్టార్టింగ్, కానీ దొరకలేదు. అందుకోసమే నేనే చేస్తున్నా మీకోసము. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, చూపియండి. ప్రిపరేషన్ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. మోస్ట్లీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ హిందీ కాంటెంట్ చూద్దామన్న వాళ్ళకి అర్థం కాని వాళ్ళ కోసం కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు చూస్తున్నట్టయితే ఏ పార్ట్లో ఉన్నా కూడా వేరే సిటీస్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపరేషన్ పెట్టేవాళ్ళు, మీకు తెలిసిన రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ కాంటెంట్ షేర్ చేయండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఫస్ట్ ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి. నిన్ననే ఒక కామెంట్ చూసిన, థ్యాంక్స్ బ్రో. అతను ఏం చెప్పిందంటే, నేను మీకు డైరెక్ట్ కామెంట్ టాంజెంట్, ట్రాన్స్ఫర్స్ కామెంట్ టాంజెంట్ ఫార్ములా చెప్పిన కదా. సో ఈ ఫార్ములాస్ రాంగ్ చెప్పిన, ఒకటే మిస్టేక్ చేసిన. అది R1 మీకు ఫస్ట్ నేను చెప్పింది గుర్తుందా? అసలు చెప్తే చెప్పండి ఏం చెప్పినాను. ఫస్ట్ ఆ రోజు వీడియోలో మీకు ఏం చెప్పిన అంటే D² మైనస్ R1² మైనస్ R2². ఓకే, R1² ప్లస్ R2² చెప్పిన. ఇది ఫస్ట్. ఓకే, ఇది రాంగ్. ఇక్కడ మీరు ఏంది చేయాలంటే, ఓకే ఒక్క నిమిషం, ఓకే ఫస్ట్ మీకు ఇది చెప్పిన D² మైనస్ R1² ప్లస్ R2², ఇది రాంగ్. దీనిలో మీకు ఏం కరెక్షన్ అంటే, కరెక్ట్ ఫార్ములా వచ్చేసి √D² మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ఓకే, R1² ప్లస్ R2² కాదు, R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ఇది రైట్. ఇక్కడ R1 వచ్చేసి రేడియస్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్, R2 వచ్చేసి రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్స్. ఇవి రేడియా ఇవి. ఇది వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. ఓకే, ఇది వచ్చేసి డైరెక్ట్ కామెంట్ టాంజెంట్ ఫార్ములా చెప్పిన, ఇది రాంగ్. ఇది ఇక్కడ వచ్చేసి సేమ్ ఇంతే చెప్పిన, మీకు గుర్తుందని అనుకుంటున్నా. వెళ్ళి చూడకపోతే చూడండి. జామెట్రీ కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నేను చెప్పేవన్నీ ఇంపార్టెంటే బాబాయ్. నేను చెప్పే ఏ వీడియో కూడా మీకు ఇది ఎందుకు చెప్పింది అవసరం లేదు కదా అనేది ఉండదు. ప్రతి దాని నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఫస్ట్ పేపర్ 25 క్వశ్చన్స్ ఉంటాయి టైర్ 1లో, టైర్ 2లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. నేను 25లో మినిమం 23 ప్లస్ క్వశ్చన్స్ చేయాలి, 30లో మినిమం 26 ప్లస్ క్వశ్చన్స్ చేయాలి అనుకున్నారు అనుకోండి. నేను చెప్పే వీడియోలు చూడండి. కొంతమందికి 25/25 కూడా వస్తాయి, 30/30 కూడా వస్తాయి. వెరీ ఈజీ, అస్సలు కష్టం కాదు. కష్టం అనుకుంటారు చాలామంది, నాకు అర్థం కావట్లేదు లేకపోతే టైం సరిపోవట్లేదు అనుకుంటారు. టైం సరిపోయేది అనేది ఉండదు అసలు. నేను చెప్పే కాన్సెప్ట్స్ మీరు చూసుకొని మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, ఇట్లా క్వశ్చన్ చూడగానే నేను చెప్పే కాన్సెప్ట్ గుర్తొస్తుంది, ఏం చేయాలో గుర్తొస్తుంది, ప్రాబ్లం చేసేస్తారు. ఇది స్పామ్ కాదు, ఈ కాంటెంట్ పెట్టేది మీకోసమే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీరు అట్లా చేస్తేనే యూట్యూబ్ అల్గోరిథం అనేది వేరే వాళ్ళకి పుష్ చేస్తుంది. మీరు లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్, కామెంట్స్ పెడితేనే వేరే ఎక్కువ మందికి వెళ్తుంది కాంటెంట్, ఎక్కువ మంది చదువుకుంటారు. అర్థం చేసుకోండి, ఇది మీకోసం చెప్పే కాంటెంట్.
లేకపోతే నేను ఇట్లా తప్పులు చెప్పేవి ఎందుకు చెప్తున్నా, మీరు తప్పులు చేయొద్దు, ముందు ముందు నా దగ్గర నుంచి చదువుకొని అసలు తప్పులు చేయొద్దు అని నేను చెప్పడం కూడా కొంచెం చెప్పింది మళ్ళీ చూసుకొని చెప్తున్నా మీకు. సరే ఇదైతే చెప్పేద్దాము. d² ఇక్కడ ఏం చెప్పినామంటే d² ప్లస్ r1² మైనస్ r2² చెప్పినా, సారీ మైనస్ r1² మైనస్ r2² చెప్పిన. ఇది రాంగ్. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఫార్ములా వచ్చేసి √d మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. జస్ట్ ఈ స్క్వేర్స్ లోపల ఆ రేడియసెస్కి ఇచ్చిన మీరు హోల్ స్క్వేర్ చేయాలి. r1 ప్లస్ r2 r1 మైనస్ r2. ఇదే తప్పు చెప్పిన, ఇదే చూసుకోండి. ఈరోజు మన టాపిక్ ట్రిగ్నోమెట్రీ అనుకున్నాం కదా, అది స్టార్ట్ చేద్దాం. ఇంకా ఓకే, చూసుకోండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఓకే, వెరీ ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ చాప్టర్ మొత్తం బేస్ అయ్యేది దేని మీద అంటే ఏదైనా సరే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద. ఓకే, మీకు రైట్ యాంగిల్ ఆల్రెడీ మీకు జామెట్రీలో చెప్పిన కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది బేస్, ఇది పర్పెండిక్యులర్, ఇది వచ్చేసి హైపోటెన్యూస్. ఓకే, ఇందులో మీకు ఆల్రెడీ చెప్పిందే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఇది పైథాగరస్ థియరమ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో మీరు అన్నిటికంటే బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి. ఆ ఐడెంటిటీస్ వచ్చేసి సైన్, కొసైన్. ఈ రెండే మీరు చెప్తున్నా కదా, అన్నీ ఉంటాయి. అన్నీ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అసలు దేని బేస్ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఓన్లీ సైన్ కొసైన్. ఈ రెండింటి మీద మీకు బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మిగిలినవన్నీ మీరు దీని నుంచే చేస్తారు. ఓకే, సైన్ వచ్చేసి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కొసైన్ వచ్చేసి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అయిపోయింది, ఇంతే. ట్రిగ్నోమెట్రీలో మీకు ఈ మాత్రం కాన్సెప్ట్ ఉందనుకోండి, మీరు చేసేస్తారు, ఏ ప్రాబ్లం అన్నా చేసేస్తారు. ఇప్పుడు చూడండి, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ తీటా. ఓకే, ఈ తీటాకి సైన్ తీటా ఏంటి అన్నారు అనుకోండి, చెప్పిన కదా సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. దీనికి యాంగిల్కి ఆపోజిట్ ఉన్న లెంత్ ఏంది, పర్పెండిక్యులర్ కదా. అంటే ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. ఓకే, తీటాకి ఆపోజిట్, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ బై దానికి ఉన్న హైపోటెన్యూస్. బేస్ తీసుకోవద్దు, మళ్ళీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కొసైన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇదే తీటా ఉంది కదా, ఈ తీటాకి ఇది అడ్జసెంట్ సైడ్ కదా, యాంగిల్కి టచ్ అయి ఉన్న సైడ్ అడ్జసెంట్ సైడ్, కింద బేస్. ఇది వచ్చేసి బేస్ బై హైపోటెన్యూస్. అంతే. మీకు ఈ రెండే ఎందుకు చెప్తున్నా, అసలు కాన్సెప్ట్ ఎందుకు అర్థం చేసుకోండి అని చెప్తున్నా అంటే,
ఈ రెండింటి మీదనే మిగిలినవన్నీ వస్తాయి. మిగిలినవన్నీ లైట్. మీరు ఫస్ట్ ఇవి రాకపోతే అవి వచ్చినా రాకపోయినా మీకు అసలు ఏం గుర్తుండదు. అసలు మీరు చదవలేరు. నేను చెప్పేది ఏంటంటే మీరు అసలు చదవలేరు. ఈ రెండు రాకుండా మీరు ట్రిగ్నోమెట్రీ చదవలేరు. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కొసైన్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఓకే కదా, మీకు ట్రిగ్నోమెట్రీ ఇక్కడ వరకు ఈ గ్రాఫింగ్ ఈ ఫిగరింగ్ అవసరం లేదు కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్, బేస్, పైథాగరస్ థియరమ్. ఓకే, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ చేస్తే ఏమొస్తుంది? సైన్ బై కొసైన్. కొసైన్ని కాస్ అని రాసుకోవచ్చు. సరే, కాస్ అనే అర్థం చేసుకోండి. ఇక కొసైన్ అన్నాను. ఓకే, సైన్ బై కాస్, సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పినా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతాయా? రైట్, ఇక్కడ హెచ్ పోతుందనే కదా. ఈ హెచ్ పోతాయి. రైట్, ఏమొస్తుంది అప్పుడు మనకి? సైన్ బై థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? పి బై బి. ఓకే, క్లియర్ కదా? ఇది వచ్చేసి దీన్ని సైన్ థీటా బై కాస్ థీటా మనం ఏమని రాసుకుంటామంటే టాన్ థీటా. ఇది వచ్చేసి టాన్ థీటా. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే కదా. సైన్, కొసైన్, టాన్కి ఓకే. మూడు చెప్పేసిన. మూడింటికి చెప్పేసిన పి బై హెచ్, బి బై హెచ్, పి బై బి. ఇప్పుడు చూడండి, ఈ సైన్ థీటా ఉంది కదా, దీన్ని ఇన్వర్స్ చేయండి. ఇన్వర్స్ అంటే తెలుసు కదా, ఏకి ఇన్వర్స్ వచ్చేసి 1/a. ఇన్వర్స్ అంటే a పవర్ -1 అనుకోండి. పవర్ -1 చేసుకోవాలి అంటే 1/ఇది అవుతుంది. దీన్ని ఇన్వర్స్ అంటారు. ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా. ఫోర్త్ చూసుకోండి. ఫోర్త్ వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ సైన్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ కాస్. సిక్స్త్ వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ టాన్. వీటికి పేర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సైన్ ఇన్వర్స్ వచ్చేసరికి కొసెక్ అంటాం. కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/sin థీటా. ఓకే, దీనికి వచ్చేసరికి సీకెంట్ థీటా. కొసెక్ సీకెంట్ని సెక్ అంటాము. సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/cos థీటా. ఓకే, టాన్కి వచ్చేసరికి cot theta is equals to 1/tan theta. ఏమనుందా? ఈ ఫస్ట్ నేను చెప్పిన ఈ సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కొసైన్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ నుంచే మిగిలినవన్నీ వచ్చినాయి కదా. చూడండి, ఇప్పుడు ఈ సైన్ని 1/sin అంటే 1/ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే హైపోటెన్యూస్ పైకి వెళ్తుంది. అంటే ఇది వచ్చేసరికి ఏమవుతుంది? hypotenuse by perpendicular. Is equals to h by p. పర్పెండిక్యులర్ అంటే ఆపోజిట్. చూసుకోండి, ఇక్కడ ఆపోజిట్ కదా ఇది. ఓకే, ఇది వచ్చేసి కొసెక్ థీటాకి హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్. నెక్స్ట్ వచ్చేసి
సీకెంట్ తీటా కదా, కొసైన్ తీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, 1/adjacent బై హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై బేస్ కదా, అడ్జసెంట్ అంటే బేస్ అనుకున్నాం కదా, అడ్జసెంట్ అంటే బేస్, హైపోటెన్యూస్ బై బేస్. ట్యాన్కి వచ్చేసి కాట్ అయింది. సేమ్ ఇప్పుడు ఇదేంటి, ఈ హైపోటెన్యూస్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి కదా, దీని బై ఇది కదా, ఇక్కడ బై చేసుకుంటే ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది, సారీ ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీకు అడ్జసెంట్ బై పర్పెండిక్యులర్ మిగులుతుంది, రైట్? ఏం మిగులుతుంది? ఈ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది కదా, అడ్జసెంట్ బై పర్పెండిక్యులర్. ఈజ్ ఈక్వల్స్ టు బేస్ బై పర్పెండిక్యులర్. ఓకే కదా, ఇంతే. ట్రిగ్నోమెట్రీలో మీకు ఇది రావాల్సిందే. చూడండి ఇప్పుడు 10 minutesలో చెప్పేసిన మీకు, 10 minutesలో ఇంతకంటే క్లీన్గా మీకు ఎవరు ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ చెప్పాడు, అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మీరు వీటికి వాల్యూస్ ఉంటాయి, పర్టికులర్ యాంగిల్కి. ఇప్పుడు పర్టికులర్ తీటాకి పర్టికులర్ వాల్యూ ఉంటుంది. ఆ పర్టికులర్ వాల్యూస్ టేబుల్ వేసి చూపిస్తా. ఆ టేబుల్ ఎట్లా వేస్తున్నా కూడా చూసుకోండి. మీరు అప్పటికప్పుడు ఎగ్జామ్ హాల్లో టేబుల్ మీకు ఏమైనా వాల్యూ కన్ఫ్యూజన్ అనిపించినా, కన్ఫ్యూజన్ ఉండొద్దు అసలు. ఇవన్నీ మీరు బై హార్ట్ ఇట్లా చూడండి. sin 45 అనగా sin 45 వాల్యూ మీకు తెలిసి ఉండాలి, cos 45 అనగా cos 45 వాల్యూ మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఇవి ఇక్కడ వరకు క్లియర్ కదా. సైన్, కొసైన్, టాన్, కొసికెంట్, సీకెంట్ అండ్ కాట్, టోటల్ 6. సైన్ అంటే 1/కొసెక్, కొసెక్ అంటే 1/సైన్, కాస్ అంటే 1/సీకెంట్, సీకెంట్ అంటే 1/కాస్, కాట్ అంటే 1/tan, టాన్ అంటే 1/cot. అసలు tan θ ఎక్కడి నుంచి వచ్చిందంటే sin θ/cos θ నుంచి వచ్చింది. అంటే cos θ వచ్చేసి cos θ/sin θ అని రాసుకోవచ్చు, తెలుసు. ఇంకా మీకు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. tan θ అనేది sin θ/cos θ, cos θ అనేది 1/tan θ, 1/tan θ అంటే 1/sin θ/cos θ, అంటే cos θ/sin θ. ఓకే, అర్థం చేసుకోండి. ప్రిటీ బేసిక్. ఇది నోట్ చేసుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి. పర్పెండిక్యులర్ బై హైట్, అది మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫార్ములా, ఒక ట్రిక్ చెప్తా నేను చూసింది. చూడండి, సరే ఇట్లా రాసుకుందాం. సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసికెంట్. చూసుకోండి, సైన్ వచ్చేసి కొసిక్కి లింక్, కాస్ వచ్చేసి సీకెంట్కి లింక్, టాన్ వచ్చేసి కాట్కి లింక్. ఓకే కదా. ఓకే, ఏది దేనికి లింకో మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి చూసుకోండి మీరు, ఫస్ట్ ఇది ఇట్లా రాసుకోండి, PBPBHH. ఓకే, PBPBHH అని రాసుకోండి. ఇప్పుడు ఇదే దాన్ని రివర్స్లో రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా రాసుకునే కదా, రివర్స్లో రాసుకోండి. హెచ్ ఇక్కడ వేసుకోండి, హెచ్ బి పి బి పి, ఇంతే. సైన్ వచ్చేసి పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, కాస్ వచ్చేసి బేస్ బై హైపోటెన్యూస్, టాన్ వచ్చేసి పర్పెండిక్యులర్ బై బేస్, కాట్ వచ్చేసి బేస్ బై పర్పెండిక్యులర్, సీకెండ్ వచ్చేసి హైపోటెన్యూస్ బై బేస్, కొసెకెండ్ వచ్చేసి హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. PBPBHH అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మిర్రర్ ఇమేజ్ చేసుకోండి. సైన్, కాస్, టాన్కి ఇట్లా మిర్రర్ ఇమేజ్ చేసుకుంటే టాన్కి కాట్, కొసెకెంట్కి సీకెండ్, సైన్కి కొసెక్, ఇట్లా లింక్ చేసుకొని ఈ PBPBHH అని వేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది ఎందుకు ఇక్కడ వరకు మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్పినా కదా, ఇంకా వాల్యూస్ చెప్పేస్తాను మీకు. చూడండి, ఇప్పుడు మీకు వాల్యూస్ అంటే సరే ఇట్లా చూసుకోండి, ఇట్లా రాసుకోండి. ఫస్ట్ సైన్ తీటా. ఓకే, ఇక్కడ వచ్చేసి తీటా వాల్యూస్ వేసుకుందాం.
తీటా వాల్యూస్ మనకి ఏమేమి ఉంటాయి ఇంపార్టెంట్ అంటే 0, 30, 45, 60 and 90. ఓకే, ఫస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే 0 నుంచి స్టార్ట్ అయింది కదా, 0 నుంచి వేసుకోండి మీరు 0 నుంచి నెంబర్స్ వేసుకోండి 0, 1, 2, 3, 4 రైట్. వేసుకున్నారు కదా 0, 1, 2, 3, 4 వేసుకున్నారు కదా 5కి. దీన్ని బై 4 చేసి టోటల్ అండర్ రూట్ చేయండి. దీనికి బై 4 వేసి టోటల్ అండర్ రూట్ చేయండి. దీనికి బై 4 వేసి టోటల్ అండర్ రూట్ వేయండి. దీనికి బై 4 వేసి టోటల్ అండర్ రూట్ వేయండి. దీనికి బై 4 వేసి టోటల్ అండర్ రూట్ వేయండి. ఓకే, ఇది ఎందుకు చేస్తున్నాం చూడండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 0/4 వాల్యూ ఎంత చెప్పండి? 0నే కదా. 0 రూట్ స్క్వేర్, 0 రూట్ వాల్యూ ఎంత? 0 రైట్. ఫస్ట్ సైన్ 0 వాల్యూ 0. 1/√4, √4 నుంచి 2 బయటకు వచ్చేస్తుంది కదా, 2 స్క్వేర్ కాబట్టి 1 ఎట్లయినా వస్తుంది. సో 1/2. సరే మీకు వేరే మార్కెట్తో రాష్ట్రం వాల్యూస్. జీరో 1/2, 1/√2, ఎందుకంటే 2 లోపలనే ఉంటుంది అప్పుడు. అండ్ ఇది వచ్చేసి √3/2, ఇది వచ్చేసి 1. ఇవి వచ్చేసి సైన్కి వాల్యూస్. ఈ వాల్యూస్ ఎట్లా వచ్చినాయో చూస్తున్నారు కదా. ఫస్ట్ 0, 1, 2, 3, 4 వేసుకున్నారు. ప్రతిదాన్ని 4తో డివైడ్ చేసి టోటల్ అండర్ రూట్ వేసుకున్నారు. అప్పుడు మనకి వాల్యూస్ వచ్చినాయి అంతే. సైన్ తీటా ఒక్కటి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క సైన్ తీటా అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మిగతావన్నీ దీని నుంచే వస్తాయి మీకు. అసలు మిగిలిన టేబుల్ మొత్తం, ఇప్పుడు బోర్డు మొత్తం వస్తే టేబుల్, బట్ దట్ డజంట్ మ్యాటర్. ఇవి ఏం మీకు రాకపోయినా కూడా ఇది ఒక్కటి వచ్చింది అనుకోండి, మీకు మిగిలినవన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇది వచ్చేసి సైన్కి కదా. ఇప్పుడు కోసికెంట్ చూడండి. కాస్ థీటా వాల్యూస్ చూడండి. కాస్ థీటా వాల్యూస్ ఏముండదు. సైన్ 0 అంటే కాస్ 90, కాస్ 90 అంటే కాస్ 0 అంటే సైన్ 90. ఇదే టేబుల్ని ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వేసుకోండి, ఇది ఇక్కడ వేసుకోండి, రివర్స్ వేసుకోండి. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ మనకి అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి √3/2, ఇది వచ్చేసి 1/√2, ఇది వచ్చేసి 1/2, ఇది వచ్చేసి 0. అర్థం చేసుకోండి. సైన్ వాల్యూస్ని రివర్స్లో వేసుకుంటున్నాం దీన్ని, అంతే తేడా. అండ్ ఇప్పుడు చూడండి, టాన్ ఏం చెప్పినా మీకు, టాన్ తీటా ఏం చెప్పినా, వీటి రెండింటిని డివైడ్ చేయమని చెప్పిన. 0/1 ఆల్వేస్ 0, 1/√3/2, 2 క్యాన్సిల్, 1/√3 మిగులుతుంది. 1/√2/1/√2 1, √3/2/1/2 √3, 1/0 ఇది ఇన్ఫినిట్. ఇక్కడ మళ్ళీ 0 వేసారు. 1/0 అంటే బై 0 వచ్చిందంటే అది ఆల్వేస్ ఇన్ఫినిటీ, నాట్ 0. ఓకే, అంతే. టాన్ అయిపోయిందా? ఇంకేం మిగిలినాయి మనకి? దీనికి లింక్ ఏముంది సైన్కి? కొసికెంట్ కదా, కొసెక్ తీటా బై ఏముంది? 1/0, ఇది ఇన్ఫినిటీ. ఓకే, చూసుకోండి, ఇది ఇన్ఫినిటీ 1/0 కాబట్టి. 1/1/2 2, 1/1/√2 √2, 1/1/√3/2 2/√3, 1/1 1. ఓకే, కొసికెంట్ తీటా. ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే అర్థం కావట్లేదని చెప్పండి. అయినా అర్థం కాకపోయిందంటే ఏం లేదు, చాలా ఈజీ చెప్తున్నా. కొసికెంట్ అయిపోయిన తర్వాత కాస్కి సీకెంట్ కదా. సీకెంట్ తీటా వచ్చేసి 1/1 1, 1/√3. సేమ్ ఇదే రివర్స్లో వేసుకోండి. కొసికెంట్కి ఇది రివర్స్లో వేసుకున్నాను అనుకోండి, 2/√3. ఇక్కడ √2 ఉంటుంది, ఇక్కడ 2 ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇన్ఫినిటీ ఇక్కడ వస్తుంది. ఓకే, అర్థమైందా?
ఇంకా మిగిలింది ఏముంది మనకి, టాన్కి కాట్ 1/0 ఇన్ఫినిటీ. సేమ్ ఈ టాన్ది రివర్స్ చేసుకోండి, √3 రైట్. ఇది 1/√3 కదా, చూసుకోండి. 1/2/√3/2 1/√3 ఇది అసలు, అందుకే √3. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 1/√3, ఇది వచ్చేసి 0 కదా. ఓకే, ఇంతే. ఇంకా ఇవే వాల్యూస్. మీకు ఈ వాల్యూస్ అర్థమవుతున్నాయి కదా, ఏది ఎందుకు వచ్చిందో. వెరీ ఇంపార్టెంట్, ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ నుంచి వచ్చినాయి చూసుకోండి. ఫస్ట్ ఈ 1/0 ఫస్ట్ సైన్ది ఇక్కడ నుంచి వచ్చింది, అండ్ అక్కడి నుంచి మనం మిగిలినవన్నీ వేసుకున్నాము. మీకు ఇవన్నీ బై హార్ట్ గుర్తుండాలి. కావాలంటే మీరు ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి చదువుకోండి కాదు, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక మీరు బ్రెయిన్లోకి వెళ్ళి ఇది బయటికి పోవద్దు అసలు. ఇవి మీకు ఇట్లా గుర్తుండిపోవాలి అంతే. sin 45 అంటే 1/√2, sin 60 అంటే √3/2, cosecant 60 అంటే 2/√3, secant 30 అంటే 2/√3 అని మీకు 1 సెకండ్లో గుర్తొచ్చేస్తే మీకు ఆన్సర్ సాల్వ్ చేయడం అన్నది చాలా ఈజీ వస్తుంది అంతే. ఇప్పటివరకు నేను చెప్పిన బేసిక్ అండ్ ఈ వాల్యూస్ తెలిసినాయి అనుకోండి, మీకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చేసేస్తారు. మిగిలిన వాటికి ఫార్ములాస్ కావాలి, ఆ ఫార్ములాస్ చెప్తా ఇప్పుడు. ఇప్పటికైతే వాల్యూస్ కూడా నోట్ చేసుకోండి. ఇంకా మీకు ఇప్పుడు ఫార్ములాస్ చెప్పేసి మోస్ట్లీ ఏ క్వాడ్రంట్లో ఏది ఈక్వల్ ఉంటుంది, అదే ఏది పాజిటివ్ ఉంటుంది, వాల్యూ ఎట్లా చేంజ్ అవుతుంది అని చెప్పి ఈ రోజుతో ఇది ఫినిష్ చేసేస్తా. రేపు ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ చెప్తా. ఓకే కదా, ఓకే. స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నారు అనుకుంటున్నా. అయిపోయింది, ఎరేజ్ చేస్తున్నా. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ చెప్తా మీకు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి sin² θ ప్లస్ cos² θ = 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి secant² θ మైనస్ tan² θ = 1. థర్డ్ వన్ వచ్చేసి cosecant² θ మైనస్ cot² θ = 1. ఓకే, ఇవి 3 ఫార్ములాస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ ఫార్ములాస్ లాగా రాస్తున్నా కదా, మీరు దీని నుంచి ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు చూడండి. sin² θ = 1 - cos² θ. దీని నుంచి sin θ = √1 - cos² θ. ఓకే, ఇది వేసుకుంటున్నట్టే cos² θ కూడా √1 - sin² θ వస్తుంది. సేమ్ థింగ్ గోస్ విత్ దీస్ ఆల్సో. సో ఇక్కడ దీని నుంచి చూసుకోండి, మీరు ఇక్కడ నుంచి secant² θ = 1 + tan² θ. ఇది వచ్చేసి secant θ = √1 + tan² θ. ఓకే, అండ్ tan θ = √1 + secant² θ. ఇవి బేస్ ఫార్ములాస్. వీటి నుంచి అవి ఎక్స్ట్రాక్ట్ మీరు చేసుకోండి. ఇంకా చాలా వేసుకోవచ్చు. దీనికి కూడా అట్లా 2 రాసుకోండి మీరు, ప్రతిదానికి వస్తుంది. ఓకే, దీని తర్వాత చూడండి, ఇవి రాంగ్ ప్రూవ్ చేద్దామని ట్రై చేయకండి బాబాయ్ ప్లీజ్. ఇవి రాంగ్ ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తే మీకు ఏం రాదు. నేను చెప్పింది నేర్చుకోండి అంతే. ఎందుకు ఇది వస్తుందని మీకు, సరే మీకు ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ కావాలా? ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు ఇది ఉంది రైట్. సైన్ అంటే ఏం చెప్పినా మీకు నేను, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్.
కదా, హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ అంటే బేస్ బై హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ కదా. ఇది మనకి చేస్తే ఏమొస్తుంది, కింద ఎల్సిఎం హెచ్ స్క్వేర్ వస్తుంది, పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది, రైట్. పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అంటే ఏంటి, పైథాగరస్ థియరంలో ఇది కూడా హైపోటెన్యూసే కదా, హైపోటెన్యూస్ స్క్వేరే కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ బై హైపోటెన్యూస్ స్క్వేర్ 1 ఆన్సర్ ఇదే వస్తుంది. చెప్తున్నా కదా, మీరు తప్పులు ప్రూవ్ చేద్దామని టైం చేసేది కాదు ఇది. నేను చెప్పేది నేర్చుకొని మీకు ఇంకా చాలా టైం ఉంది అంటే అప్పుడు మీరు కూర్చొని తప్పులు ఎత్తుకండి, దొరకవు మీకు, అప్పటికి అర్థమవుతుంది మీకు, కాన్సెప్ట్ అయితే క్లియర్ అవుతుంది. అట్లా కాదు మాకు క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ అనుకుంటే నేను చెప్పేది వినండి, చెప్పేదాని నుంచి ఎట్లా ఏం డిరైవ్ చేసుకోవాలో కూడా చెప్తున్నా. కానీ ఇవి బేస్ ఫార్ములాస్, ఇవి మీరు గుర్తు పెట్టుకుంటారు ఆబ్వియస్లీ. ఎప్పుడు ఇది మీకు గుర్తున్నప్పుడే ఇది మీరు గుర్తు పెట్టుకుంటారు, అర్థం చేసుకోండి. అందుకే అన్నీ చెప్పట్లేను. ఓకే, ఇట్లా మీరు మళ్ళీ దీనికి కూడా రాయను, రాసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ ఫార్ములాస్, కొంచెం మంచి ఫార్ములాస్ చెప్తా. సో నెక్స్ట్ ఫార్ములాస్ చూడండి, ఇవి ఒక టైప్ ఆఫ్ ఫార్ములాస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫార్ములా చూడండి, a plus b comma sin a minus b cos a plus b comma cos a minus b. ఓకే, ఇంకేముంటాయి, tan a plus b tan a minus b. ఓకే, ఇవి వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ ఫార్ములాస్. ఫస్ట్ సైన్ ఏ ప్లస్ బికి సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ బి కాస్ ఏ, ప్లస్కి ప్లస్, ఓకే, మైనస్కి మైనస్. చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే సైన్ ఏ ప్లస్ బి అన్నాడు అనుకోండి, ఫస్ట్ ప్లస్ వస్తుంది. అదే ఇక్కడ సైన్ ఏ మైనస్ బి అన్నాడు అనుకోండి, సరే బ్లూనే ఉంచుదాం, సైన్ ఏ మైనస్ బి అన్నాడు అనుకోండి, సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ బి కాస్ ఏ, లేకపోతే కాస్ ఏ సైన్ బి అని రాసుకోండి, రెండు ఒకటే. చూసుకోండి, ఇది వచ్చేసి ఒక ఫార్ములా, ఏ ప్లస్ సైన్ ఏ ప్లస్, నెక్స్ట్ వచ్చేసి కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా వచ్చేసి cos a cos b ప్లస్ కి ప్లస్ cos a sin b, sin a sin b. ఇది వచ్చేసి సెకండ్ ఫార్ములా. ఏ మైనస్కి సేమ్ ఇంతే, ఇందాక నేను చెప్పినట్టే మైనస్కి మైనస్ వస్తుంది, ఓకే, ప్లస్కి ప్లస్ వస్తుంది మధ్యలో, మైనస్కి మైనస్ వస్తుంది. నెక్స్ట్ tan a ప్లస్ బి, థర్డ్ ఫార్ములా వచ్చేసి ఇది టీ జే అనుకోకండి, tan ఇది tan a tan b ఏనా, సారీ tan a ప్లస్ tan b. సో ప్లస్కి ప్లస్ చూసుకోండి మళ్ళీ, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఓకే,
ఇది వచ్చేసి ప్లస్కి, అర్థం చేసుకోండి, ఇది వచ్చేసి ప్లస్కి. మైనస్కి వచ్చేసి మైనస్కి వచ్చేసరికి సేమ్ ఇదే tan A minus tan B by 1 plus tan A tan B. చూసుకోండి, ఇవి ఫస్ట్ 3 ఫార్ములాస్, ఇవి 3 ఫార్ములాస్ కానీ 6 ఫార్ములాస్. కానీ 6 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఏ సింబల్కి ఏమొస్తుందో చూసుకొని నోట్ చేసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ రాకపోతే ప్రాబ్లమ్స్ చేయలేదు మీరు ట్రిగ్నోమెట్రీలో. నో ఛాన్స్ అసలు. వాడు డైరెక్ట్ నెంబర్స్ ఇస్తాడు. ఇది 135 అని ఇచ్చింది అనుకోండి, దాన్ని మీరు 90 + 45 వేసుకోవచ్చు. ఇట్లా sin A cos B sin 90 cos 45 ప్లస్ sin 45 cos 90. అది 145కి ఇంకా పెద్ద నెంబర్ ఇచ్చింది అనుకోండి. అట్లా వాటికి మీరు యూజ్ చేసుకోవడానికి ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటానంటే అవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని అర్థం. ఓకే, ఇవి అయిపోతే నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూడండి. యా, sin 2 theta cos 2 theta and tan 2 theta, ఈ 3 ఫార్ములాస్. ఓకే, sin 2 theta ఫార్ములా వచ్చేసి 2 sin theta cos theta. ఓకే, sin 2 theta ఫార్ములా వచ్చేసి 2 sin theta cos theta. ఓకే, cos 2 theta ఫార్ములా వచ్చేసి 1 minus 2 sin square theta. ఓకే, tan 2 theta ఫార్ములా వచ్చేసి 1 minus tan theta, 2 tan theta by 1 minus tan theta. ఓకే, tan square theta. ఓకే, ఇవి వచ్చేసి 2 theta ఫార్ములాస్. ఇవి వచ్చేసి A + B A - B ఫార్ములాస్. ఇవి డైరెక్ట్ ఐడెంటిటీస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో ఇంకా అయిపోయినట్టే మోస్ట్లీ. దీన్ని మీరు అర్థం చేసుకోండి. దీన్ని మీరు ఫస్ట్ ఇది ఫార్ములా, దీని నుంచి అది వచ్చింది మనకి cos square theta minus sin square theta cos 2 theta. అండ్ cos square theta is equals to 1 minus sin square theta కదా. ఇక్కడ 1 minus sin square theta మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటారు అనుకోండి, 1 minus 2 sin square theta అదే వచ్చింది మనకి. కానీ ఫస్ట్ ఇది cos 2 theta ఫార్ములా వేసుకోండి. ఓకే, ఇంతే ఫార్ములాస్, అంతే. ఇక ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వస్తే చాలు, మోస్ట్లీ మీరు అన్ని ప్రాబ్లమ్స్ చేసేయగలుగుతారు. మీకు ఇంకా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రాకపోతే అప్పుడు వేద్దాంలేండి. ఇదైతే బేసిక్. చూసుకోండి, cos square minus sin square theta నుంచి ఇది వచ్చింది. అదే మీరు ఇక్కడ cos square theta minus 1, ఈ మైనస్ని, ఈ sin square thetaని 1 minus cos square theta రాసుకోరు అనుకోండి, 1 minus cos square theta అవుతుంది. cos square theta పోతుంది. చూసుకోండి, ఇప్పుడు మీరు దీన్ని cos square theta మైనస్ ఆఫ్ 1 minus cos square theta రాసుకుంటారు కదా. cos square theta minus 1 minus plus cos square theta అంటే 2 cos square theta minus 1. ఇది కూడా వస్తుంది cos 2 thetaకి. ఒకటే రాదు చూడండి, 1 minus 2 square theta వాడాల్సి వస్తుంది, cos square theta minus sin square theta వాడాల్సి వస్తుంది, 2 cos square theta minus 1 కూడా వాడాల్సి వస్తుంది. సిచ్యువేషన్ బట్టి, మీకు ఇచ్చిన ప్రాబ్లంలో వాల్యూ బట్టి మీరు ఈ వాల్యూ వాడుకుంటారు. ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి, cos 2 theta sin 2 theta అండ్ tan 2 theta. ఓకే, ఎట్లొచ్చిందో చెప్పినా కదా. ఇంకేముంటుంది, ఇంకా ప్రాబ్లమ్సే. కానీ మీకు ఈ వీడియోలో ఓన్లీ కాన్సెప్ట్ కాబట్టి సరే, మీకు క్వాడ్రెంట్స్ కాన్సెప్ట్ చెప్పేస్తే అయిపోతుంది ఇంకా. ఓకే, చూసినారు కదా. మీకు ఇప్పటి వరకు నేను అసలు ట్రిగ్నోమెట్రీలో ఏం ఐడెంటిటీస్ ఉంటాయి, అవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, వాటి వాల్యూస్ ఎట్లా వేరీ అవుతుంది 0 to 90, ఆ వాల్యూస్ ఎట్లా డిరైవ్ చేసినాం మనము, వాటికి పర్టికులర్ ఐడెంటిటీస్ ఏంది, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంది,
ఇవన్నీ చెప్పిన మీకు. ఫార్ములా డెరివేషన్ మిమ్మల్ని ఎవ్వడు అడగడు. మీరు ఎంత కోచింగ్ సెంటర్ ఎన్ని వేలు పెట్టి కోచింగ్ సెంటర్ జాయిన్ అయినా కూడా మేబీ వాళ్ళు మీకు చెప్తారు ఇట్లా ఫస్ట్ చెప్పే రోజు, బట్ అది ఎవ్వడు వాడాడు మీకు. తర్వాత వాడు కూడా నేను చెప్పినట్టే ఇవి గుర్తుపెట్టుకున్నారు కదా, వీటి నుంచి ప్రాబ్లం చేస్తున్నానే చెప్తాడు. సో మీరు ఇప్పటివరకు నేను చెప్పినవి బ్యాక్ వెళ్ళి ఈ వీడియోని మళ్ళీ చూడండి. బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి చూసి మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా. ఇది ఒక గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఇక్కడ యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి యాంగిల్ 0, ఇక్కడ వచ్చేసి యాంగిల్ 90, ఇక్కడ వచ్చేసి యాంగిల్ 180, ఇక్కడ వచ్చేసి యాంగిల్ 270, ఇక్కడ వచ్చేసి 360. ఓకే, అర్థం చేసుకోండి. ఈ ఓన్లీ 90 అంటే ఓన్లీ 90 కాదు, దీనికి ప్లస్ 360 చేసుకుంటే 450 కూడా వస్తుంది కదా. 90, 450 అండ్ ఇక్కడ వచ్చేసి 360 యాడ్ చేస్తే 540 వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి 360 యాడ్ చేస్తే 630. ఇక పోతూ ఉంటాయి ఈ వాల్యూస్. ఇవి బేస్ వాల్యూస్. 0, 90, 180 అనేవి బేస్ వాల్యూస్. ఇవన్నీ రిపీటెడ్ వాల్యూస్. ఇంకా అర్థం చేసుకోండి. 360 ఇవన్నీ ఒకసారి రొటేట్ అయిన తర్వాత మళ్ళీ రొటేషన్ అట్లే తిరుగుతూ ఉంటే ఈ వాల్యూస్ అనేవి పెరుగుకుంటూ పోతాయి అంతే. ఇప్పుడు చూడండి, అన్నిటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇందాక మీకు ఒకటి చెప్పిన కదా, ఇట్లా ఏమని చెప్పిన, PBPBHH అని చెప్పిన కదా, అట్లా మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఈ టాపిక్లో. కౌంటర్ క్లాక్ వైజ్లో తిరుగుతాము, క్లాక్ ఇట్లా తిరుగుతుంది. సో కౌంటర్ క్లాక్ వైజ్లో తిరుగుతాము. కౌంటర్ క్లాక్ వైజ్లో యాడ్ షుగర్ టు కాఫీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నా వీడు పిచ్చోన్లాగా అనుకోకండి కాఫీ గురించి. ఏ అంటే ఆల్, అంటే ఇక్కడ సైన్, కాస్, టాన్, వీటికి రిలేటెడ్ ఉన్న కొసికెంట్, సీకెంట్, కాట్, ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఆల్ పాజిటివ్ వాల్యూ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నీ 0 to 90 వాల్యూస్ మధ్యలో అన్నీ పాజిటివ్ ఉంటాయి. ఆల్ ఏ అనేది. ఎస్ వచ్చేసరికి, ఎస్ అంటే సైన్, కొసెక్. అంటే ఎస్ గుర్తుపెట్టుకోండి. ఎస్తో ఏమొస్తుంది, సైన్ కదా, సైన్. అండ్ సైన్కి రిలేటెడ్ ఉంది ఏంది, కొసెక్. ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సైన్, కొసెక్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది. మిగిలినవన్నీ ఈ 4 అన్నవి నెగిటివ్ ఉంటాయి. కొసెకంట్, సీకెంట్, టాన్, కాట్ అన్నవి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. థర్డ్ టీలోకి వచ్చేసరికి టాన్ దానికి ఇన్వర్స్ అయిన కాట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. మిగిలినవన్నీ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కాస్ ఇంకా సీకెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. మిగిలినవన్నీ నెగిటివ్ ఉంటాయి. అర్థం చేసుకోండి. క్వాడ్రెంట్లో మీకు ఎందుకు చెప్తున్నా అసలు ఈ క్వాడ్రెంట్ టాపిక్ అంటే, మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్లో మీరు ఏది ఏ వాల్యూ ఏ క్వాడ్రెంట్లో ఉందని మీకు అర్థం కావాలి. అర్థమైతేనే మీరు ఆ ప్రాబ్లమ్ని సైన్, నెగిటివ్, పాజిటివ్ సరిగ్గా చూసుకొని చేస్తారు. యాడ్ షుగర్ టు కాఫీ. ఏ వచ్చేసి ఆల్ అన్నీ, ఎస్ వచ్చేసి సైన్, కొసికెంట్, టీ వచ్చేసి టాన్, కాట్, కొసికెంట్ వచ్చేసి కాస్, సీకెంట్. ఓకే, అసలు మీకు ఇది అంతా ఎందుకు, ఏం తేడా అవుతుందంటే, ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నా. ఓకే, చూడండి అసలు మీకు ఈ క్వాడ్రెంట్స్ నేను ఎందుకు చెప్తున్నా, అసలు వై యామ్ ఐ టెలింగ్ యూ గైస్ దిస్ అంటే, పాయింట్ వచ్చేసి ఇప్పుడు సైన్ 90 + θ ఉందనుకోండి. సైన్ 90 + θ అంటే ఫర్ సపోజ్ ఇది సమ్ తీటా. ఈ తీటాకి ఇంకో 90 యాడ్ అయింది. 90 యాడ్ అయితే అది ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి తీటా అవుతుంది. అంటే ఈ క్వాడ్రెంట్ నుంచి నెక్స్ట్ క్వాడ్రెంట్కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి కాస్ తీటా అవుతుంది. ఎందుకంటే యాంగిల్ తిరిగితే దీని ఇక్కడున్న ఆపోజిట్ ఇక్కడ బేస్ అవుతుంది, ఇక్కడ ఉన్న బేస్ ఇక్కడ ఆపోజిట్ అవుతుంది.
సో ఈ వాల్యూ ఇటు తిరిగినాం కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ పాజిటివ్, ఇక్కడ ఓన్లీ tan పాజిటివ్, ఇక్కడ ఓన్లీ కాస్ పాజిటివ్ అనుకున్నాం కదా. సో సైన్ 90+θకి సైన్కి ఏం వేరీ అవ్వదు. అదే కాస్ 90+θ అనుకోండి -sin θ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ కాదు, ఓన్లీ సైన్ దానికి రిలేటెడ్ ఉన్న కొసికెంట్ మాత్రమే పాజిటివ్. కాస్కి వచ్చేసరికి నెగిటివ్ వస్తుంది. అదే ట్యాన్కి వచ్చేసరికి -cot θ అవుతుంది. ఓకే, క్లియర్ కదా. ఓన్లీ 90+θ అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్కి రిలేటెడ్వి పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. మీకు యాక్చువల్లీ ఫస్ట్ -θ చెప్పాల్సి ఉండే. సరే -θ చెప్పేస్తా చూడండి. -θ చెప్తే మీకు ఇక్కడ కాస్ ఎందుకు వస్తుందో ఐడియా వస్తుంది. సైన్ 90 - θ అన్నాం అనుకోండి, 90 మైనస్ ఆ θ చేసినాం అనుకోండి, అది cos θ అవుతుంది. అందుకే మనకి ప్లస్ చేసినప్పుడు cos θ వస్తుంది. అదే అన్ని ఫస్ట్ క్వాడ్రంట్ 90 - θ అన్ని ఫస్ట్ క్వాడ్రంటే ఉంటాయి. సో ఇవన్నీ పాజిటివే ఉంటాయి. cos 90 - θ ఈజ్ ఈక్వల్స్ టు sin θ, tan 90 - θ ఈజ్ ఈక్వల్స్ టు cot θ. చూడండి, మీకు మూడే చెప్తున్నా, మీరు మిగిలినవి కూడా రాసుకోండి. సైన్కి కొసికెంట్కి సీకెంట్కి ట్యాన్కి కాట్కి రాసుకోండి. నేను చెప్పండి మీకు అవన్నీ బేసిక్ అంటే ఇప్పుడు ఇది కూడా బేసికే, బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి ఏ క్వాడ్రంట్లో ఏందని. ఫస్ట్ క్వాడ్రంట్ ఇది 90 - θ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది 90+θ అనేది. నెక్స్ట్ వచ్చేసి చూడండి 90 θ 90 - θ 90+θ అయిపోయింది కదా. ఇంతే, ఇక మళ్ళీ సైన్ 180 - θ అంటే సేమ్ ఇదే. 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్, ఇది వచ్చేసి cos θ అనే ఉంటుంది, మిగిలినవన్నీ నెగిటివ్ ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోండి ఏం చెప్తున్నానో. కాస్ సేమ్ ఇంతే, ఓకే. ఇది 180 - θకి. అదే 180+θ అన్నారు అనుకోండి, సైన్ 180+θ అన్నారు అనుకోండి, ఇది వచ్చేసి 180. ఆల్రెడీ ఇది మొత్తం 180 ప్లస్ θ అంటే థర్డ్ క్వాడ్రంట్ ఎంటర్ అవుతున్నాము. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, సో -cos θ, కాస్ కూడా నెగిటివ్, కాస్ 180+θ కూడా నెగిటివ్, -sin θ, tan వచ్చేసి 180+θలో పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్లో యాడ్ షుగర్ 2 కాఫీ, టీ ఫర్ tan అండ్ cot, సో tan ఒకటి పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఇది 180 - 180 ప్లస్. నెక్స్ట్ ఏముంటుంది, సేమ్ ఇంతే ఉంటుంది. 180 తర్వాత 270 ప్లస్ 270 మైనస్. 270 మైనస్ అంటే థర్డ్ క్వాడ్రంట్. 180 ప్లస్ అన్నా 270 మైనస్ అన్నా సేమ్, 270 - θ అన్న సేమ్. అర్థం చేసుకోండి, 180 ప్లస్ అన్నా 280 మైనస్ అన్నా రెండు థర్డ్ క్వాడ్రంటే. సో సైన్ కాస్కి నెగిటివ్ వస్తాయి, tan ఒక్కదానికి పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 270 ప్లస్ θ, ఇంకోటి 360 - θ. ఈ రెండు సేమ్, 270 ప్లస్ అన్న 360 మైనస్ అన్న సేమ్. ఇందులో వచ్చేసి సైన్ 270 ప్లస్ θ ఈజ్ ఈక్వల్స్ టు -cos θ, ఎందుకంటే సైన్ దీనిలో నెగిటివ్. కాస్ 270 ప్లస్ θ వచ్చేసి sin θ కరెక్ట్ వస్తుంది, ఎందుకంటే ఇందులో కాస్కి కరెక్ట్ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ట్యాన్కి వచ్చేసి మైనస్. మళ్ళీ ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో అంతే. ఇదే కాన్సెప్ట్ ఏ క్వాడ్రంట్లో ఏది ఎట్లా వర్క్ అవుతుందో కూడా చెప్పిన మీకు. sin 270 ప్లస్ θ, sin 270 - θ, ఇదే చెప్పిన. 270 - θ అంటే ఇదే అంతే. ఇంకా సరే, మీకు అన్నిటికీ కలిపేసి జస్ట్ 360 మీద ఒక్క కాన్సెప్ట్ చెప్పేసి ఇది రాసుకోండి. రాసుకుంటే గుర్తుపెట్టుకోండి. ఆల్ యాడ్ షుగర్ టు కాఫీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కౌంటర్ క్లాక్ వైజ్. అదే క్లాక్ వైజ్లో తిరిగితే నెగిటివ్ అవుతుంది వాల్యూ, అంతే. చూడండి, ఇప్పుడు ఏదన్నా సరే ఇదంతా కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా, సారీ ఇట్లా కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా.
అదే క్లాక్ వైజ్ తిరిగింది అనుకోండి, అప్పుడు సైన్ మైనస్ తీటా అంటే మీకు మైనస్ సైన్ తీటా అవుతుంది అంతే, ఏం లేదు. రివర్స్ తిరిగితే వాల్యూ తగ్గుతుంది, నెగిటివ్ అవుతుంది. క్లాక్ వైజ్లో వాల్యూ నెగిటివ్ అవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్లో వాల్యూ పాజిటివ్ అవుతుంది అంతే. ఓకేనా, క్లియర్ కదా? ఇది అయిపోతే మీకు ఎవరు సో చూడండి, ఇదే దీంతో క్లాస్ ఫినిష్ చేసేస్తున్నా. 360 ఇంటూ ఎన్ ప్లస్ తీటా అన్నారు అనుకోండి, ఇది సైన్ తీటా. సేమ్ వచ్చేసి కాసే, సేమ్ వచ్చేసి టాన్కి కూడా అవుతుంది. 360 ఇంటూ ఎన్ ప్లస్ తీటా అంటే 360 అంటే కంప్లీట్ సర్కిల్. నువ్వు కంప్లీట్ సర్కిల్ ఎన్నిసార్లు అనేది తిప్పుకున్న తర్వాత దానికి నువ్వు తీటా యాడ్ చేసినావు అనుకో, అది క్వాడ్రంట్ 1లోనే ఉంటుంది కాబట్టి సైన్కి సైనే ఉంటుంది, కాస్కి కాసే ఉంటుంది, టాన్కి టానే ఉంటుంది. ఓకే కదా, ఈ కాన్సెప్ట్ కూడా క్లియర్ కదా? అండ్ మీకు చెప్పిన కదా క్లాక్ వైజ్లో ఏమవుతుందో. మైనస్ తీటాస్ చూసుకోండి, సైన్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ తీటా. ఎందుకంటే ఇది కింద క్వాడ్రంట్లో ఉంటుంది, లాస్ట్ క్వాడ్రంట్లో ఓన్లీ కాస్ ఒకటే. సో కాస్ మైనస్ తీటా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, కాస్కి టాన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఓకే గాయస్, అయిపోయింది ఇంతే. ఇంతకంటే మీకు అవసరం లేదు. ఎంత ఆల్మోస్ట్ ఒక 40 minutes వచ్చింది అనుకుంటా వీడియో. 40 minutesలో అయిపోయింది. అది దానిలో మీకు ఫస్ట్ డైరెక్ట్ కామెంట్ టాంజెంట్ అవి కూడా చెప్పిన, అర్థం చేసుకోండి. 35 minutes 40 minutesలో కంప్లీట్ ట్రిగ్నామెట్రీ బేసిక్స్, వాటి ఫార్ములాస్, వాటి డెరివేషన్స్ అండ్ మీకు ఆ వాల్యూస్ అన్నీ క్లీన్గా చెప్పిన. ఏ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ ఉంటుంది, వాడు ఇచ్చిన క్వశ్చన్ 90 ప్లస్ తీటా 90 మైనస్ తీటా ఉంటే మీకు మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అని కూడా చాలా క్లియర్గా చెప్పిన. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి ఇంకా షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి. వర్డ్ ఆఫ్ మౌత్ మీరు చూసి ఎవరికైనా షేర్ చేసి ఈ కాంటెంట్ బాగుంది అని మీరు చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతారు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీకు అర్థం అయితేనే చెప్పండి. ఊరికేనే కూడా చెప్పమనట్లేను, కాంటెంట్ లేకుండా ఊరికే నా ఛానల్ని ప్రమోట్ చేయమని కూడా చెప్పట్లేను. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటున్నా కాబట్టి చెప్తున్నా అంతే. ఇంకా రేపు వచ్చేసి ట్రిగ్నోమెట్రీలో బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేద్దాము అంతే. ఇంకా అంటిల్ టుమారో, మీ ఎఫిషియెంట్ ఎదవా. అడియోస్.